బ్రెజిల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మరింత శక్తివంతంగా మారుతున్న ఇండియన్ ఆర్మీ హిమాచల్ ప్రదేశ్ను వణికిస్తున్న కుండపోత వానలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ టాప్ 10లో చూద్దాం. ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతుంది. తాజాగా బ్రెజిల్ చేరుకున్న మోదీ నెల 8 వరకు అక్కడే ఉండనున్నారు. ఇవాళ రియో డి జనీరోలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై కఠిన వైఖరిని వినిపించనున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన సహకారంపై చర్చలు జరపనున్నారు. హిందీ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ డీఎంకే తమిళనాడు ప్రజలు చేస్తున్న పోరాటం సరిహద్దులు దాటి ప్రస్తుతం మహారాష్ట్రలో తుఫానులా విరుచుకుపడుతోందన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీని బలవంతంగా బోధించే పద్ధతిని వ్యతిరేకిస్తూ నిర్వహించిన వాయిస్ ఆఫ్ మరాఠీ సభలో చేసిన ప్రసంగాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. పాట్నాలో హత్యకు గురైన వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా కుటుంబాన్ని పరామర్శించారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. ఈ ఘటన పాట్నాలో నడుబొడ్డున జరిగిందని, ఘటన జరిగిన 2 గంటల తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారని ఆరోపించారు. బీహార్లో ఎవరూ సురక్షితంగా లేదని తేజస్వి యాదవ్ అన్నారు. శత్రు దేశాలకు వణుకు పుట్టించేలా రెడీ అవుతోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో చూపించింది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు గగనతలంలో సాయుధ దళాలకు డ్రోన్స్ వచ్చి చేరాయి. ఎలాంటి వాతావరణంలో అయినా సరే మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లే ఈ డ్రోన్స్ అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ను ఫినిష్ చేసుకుని వచ్చేస్తాయి. తాజాగా వీటి ట్రయల్ రన్ ను వెస్టర్న్ కమాండ్ వీక్షించింది. బౌద్ధమత గురువు, టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు దలైలామాకు ప్రధాని మోదీ ఎక్స్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ సీజే చంద్రచూడ్కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రచూడ్ నివాసాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి లేఖ రాసింది. సీజేఐ ఉండే అధికారిక నివాసంలో మాజీ సీజే ఉండటానికి వీలేదని, తక్షణమే ఖాళీ చేయాలని చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ ఇంటర్నేషనల్ సెంటర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి ఓపెన్ కాబోతోంది. ఈ కేంద్రాన్ని మరమ్మతు చేసి బాధ్యతను లక్నో డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించారు. 18 ఎకరాల్లో ఉన్న ఈ కేంద్రం చాలా కాలంగా మూసివేయబడి ఉంది. ఇందులో భారీ క్రీడా కేంద్రం, హోటల్ గదులు, 2000 సీట్లతో కూడిన కన్వెన్షన్ హాల్ ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పలు ప్రయోగాలు నిర్వహించారు. జీరో గ్రావిటీ స్థితిలో ఎముకలు ప్రతిస్పందించి తీరుతో పాటు ఐఎస్ఎస్ పై రేడియో ధార్మికత తాకిడిని విశ్లేషించడానికి ఒక ప్రయోగాన్ని శుక్లా చేశారు. మైక్రో ఆల్గే, టార్టిగేట్లు అనే జీవులపై కూడా రీసెర్చ్ పూర్తి చేశారు. 5వ శ్రీరామాయణ యాత్రను ఈ నెల 25న ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. 17 రోజులు ఈ రైలు యాత్రలో శ్రీరామచంద్రునితో సంబంధం ఉన్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్, సీతాఘడి, జానక్పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి తదితర ప్రదేశాల మీదుగా సాగి రామేశ్వరంతో ముగుస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో వానలు బీభత్సం సృష్టిస్తున్న ఆకస్మిక వరదలు ఊళ్లను నాశనం చేశాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో 74 మంది ప్రాణాలు విడిచారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. మండి, తునా, కాంగ్రెస్ జిల్లాలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.